కంది మండలం మామిడిపల్లి గ్రామంలో భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించిన రెవెన్యూ అధికారులు. నూతన భూభారతి చట్టం ద్వారా మామిడిపల్లి గ్రామంలోని రైతులు తమ భూమి సమస్యలు అన్ని పరిష్కరించుకోవాలన్న అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో కంది తహసీల్దార్ రవికుమార్, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ స్వామి, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు మరియు ఎస్సీసీఎల్ జిల్లా కన్వీనర్ ఎస్ ప్రభు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రవిగౌడ్, మాజీ ఎంపీటీసీ అంబర్ సింగ్, కాంగ్రెస్ నాయకులు మహేష్ గౌడ్, ఈశ్వరయ్య, మల్లయ్య, వీరమణి, రాజు మరియు గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. మన మామిడిపల్లి గ్రామంలో షెడ్యూల్ ప్రకారం భూభారతి చట్టం 2025 దాని మీద మన గ్రామం పైన రెవెన్యూ పరంగా సదస్సులు పెట్టి ఏవైనా సమస్యలు మన గ్రామమే కాకుండా మనకున్న హ్యామ్లెట్ విలేజ్లు 4 తాండాలు, 2 గ్రామ పంచాయతీలు, మామిడిపల్లితో కలుపుకొని 3 గ్రామ పంచాయతీలలో ఈ నిన్న ఈవినింగ్ మనము ఆ గౌరవ తహసీల్దార్ గారి ఆదేశాల మేరకు చాటింపు చేపించి భూ సమస్యలు ఏమున్నా కోర్టు కేసులు కానీ ఇతరత్ర స్పెల్లింగ్ మిస్టేక్స్, గతంలో ధరణిలో కొన్ని మిస్టేక్స్ వచ్చినాయి. భూమి తక్కెక్కలు పడడం కానీ, పేరు తప్పుపడడం కానీ, కొన్ని క్యాష్లు మిస్ అవ్వడం కానీ, కొన్ని అసైన్ ల్యాండ్లో మన దగ్గర మామిడిపల్లిలో 312 కానీ 411 కానీ పెద్ద సర్వే నెంబర్లు ఉన్నాయి. అందులో గతంలో కొన్ని పట్టా సర్టిఫికేట్లు ఇచ్చి పొజిషన్ లేని వాళ్ళు కానీ, కొందరికి మిలిటరీ ఈడ భూమి ఎక్కువ ఉంది కాబట్టి మిలిటరీ రిటైర్ అయిన మిలిటరీ వాళ్ళకు కూడా కొన్ని భూములు ఇవ్వడం జరిగింది. వాళ్ళు పొజిషన్ లేక కొన్ని లేఅవుట్స్ అయ్యి ఇబ్బందులకర పరిస్థితులు ఎక్కువ ఉన్నందున ఇక్కడ తహసీల్దార్ గారి టీం వచ్చింది. వారి టీంతో సహా వారి సహాయ బృందం ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అందరు వచ్చినారు. మేము కూడా మా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రభు గారికి తెలిపి, అదేవిధంగా గ్రామంలో ఉన్న ఎక్స్ సర్పంచ్, ఎక్స్ ఎంపీటీసీలు, ఇతరత్ర గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలందరికీ తెలిపి మా అందరితో చర్చించి స్కూల్లో ఈ సదస్సు ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలిపినందున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అందరూ కూడా రావడం జరిగింది. వారి సమస్యలు ఈ సదస్సు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలిపి, ఈరోజు సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లి గ్రామ రెవెన్యూ పంచాయతీ పరిధిలో మామిడిపల్లి విలేజ్ 4 తండాలతో కూడుకున్న రెవెన్యూ గ్రామ పంచాయతీలో ఈరోజు భూభారతి చట్టం 2025 రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్రజల వద్దకే వెళ్ళి రైతుల యొక్క సమస్యలను పరిష్కరించుటకు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి తలపెట్టినటువంటి ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల ఎంఆర్ఓ గారు మరియు రెవెన్యూ సిబ్బంది మరియు పంచాయత్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఇక్కడున్న రైతుల అందరి సమస్యలను పరిష్కరించుటకు విలేజ్కు వచ్చి వాళ్ళ యొక్క సమస్యలను పాస్బుక్లలో నమోదు కానీ మరియు కొందరి పేర్లు మిస్టేక్ అయినాయి కానీ ఇలాంటి సమస్యలను అన్నీ తత్వరమే పరిష్కరించే విధంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి అందరి సహకారంతో రైతులు అందరు ఇక్కడికి వచ్చి పరిష్కరించుకోవడం జరుగుతుంది. 2025 భూభారతి చట్టం ఏప్రిల్ 14 రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బృహత్కరమైన పథకాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకు అంకితం చేశాడు. భూభారతి చట్టం గతంలో ధరణి అనే సైట్ తీసుకొచ్చి ప్రజల నడ్డిసేటట్టు రైతుల భూ సమస్యలతో విల్లాడిపోయి ఒకరి భూమి ఒకరి పేరు పైన ఎక్కడము, పాస్బుక్లలో నమోదు కాకపోవడము, వారు ప్లేస్లో ఒకరు ఉంటే కబ్జాలో మరొకరు ఉండడము, ఇట్లాంటి సమస్యలతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమస్యలను పరిష్కరించుటకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామానికి, రాష్ట్రంలో ప్రతి మారుమూల గ్రామానికి వెళ్ళి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి అక్కడే సమస్యలను సత్వర పరిష్కరించే విధంగా ప్రభుత్వం తీసుకున్న విధానానికి రైతులు కూడా వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని చూడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మంచి
నిర్ణయాన్ని తీసుకొని ముందుకు నడిపించడం జరుగుతుంది.